న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం. కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కామర్కోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామ పంచాయతీలోని నల్లగోపవారిగూడెంలో జనసేనలో భారీ చేర్పులు జరిగాయి. ఈస్ట్ ఎడవల్లి నల్లగోపవారిగూడెం కలిసి సుమారు 400 మంది జనసేనలో చేరి పార్టీ కండువాలు కప్పించుకున్నారు. శ్రీరామనవమి రోజున ఈ విధంగా జనసేన పార్టీలో వీరందరూ జాయిన్ అవ్వటం జనసేన పార్టీకి శుభ పరిణామమని కరాటం రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటం రాంబాబు, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీడర్లు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. చింతలపూడి తెలుగుదేశం నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఉమ్మడి పొత్తులో భాగంగా నన్ను ఏలూరు ఎంపీని 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం కామరంకోట ఈస్ట్ ఎడవల్లి పంచాయతీలో జనసేన పార్టీలో ఈరోజు పంచాయతీ మొత్తం కూడా సుమారు 500 కుటుంబాల పైన 1000 మంది ఈరోజు జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. వారందరికి కూడా జనసేన పార్టీ తరఫున కండవాలు కప్పి వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈస్ట్ ఎడవల్లి పంచాయతీ నల్లగోపవారిగూడెంలో సభ ఏర్పాటు చేసి జనసేనలోకి వీరందరిని ఆహ్వానించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అసెంబ్లీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ గారిని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని, డీసీబీ మాజీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారిని, అలాగే నియోజకవర్గ మాజీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ జగ్గవరపు ముత్తారెడ్డి గారిని, తదితర నాయకులందరిని కూడా ఈరోజు ఈ సభకి జనసేన పార్టీ తరఫున మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో భారీ చేరికలు ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోనే జరుగుతుంది. వారందరికి కూడా జనసేన పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ఈస్ట్ ఎడవల్లి పంచాయతీ అంటేనే జనసేన పార్టీకి ఒక కంచుకోట, ఒక అడ్డాలాగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్ లో నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్ లో కాకినాడ సిటీ సంబంధించి నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి నామినేషన్ల రిసీవింగ్ అని ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ నేటి నుంచి 25వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి మా ఛాంబర్లోనే మరొక రూమ్లో, ఇదే ఆఫీస్లో మరొక రూమ్లో వారందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి నామినేషన్లు, సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు పెట్టడానికి ఆ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు. అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నరేష్ సార్ ఓకే సార్.
చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని పే చేస్తారు, దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మన క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సింది జాగ్రత్తలు కూడా తీసుకుంటారా లేదా అనేది కమిటీ మాట్లాడుతుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ప్రచారాలు అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నారో కూడా కమిటీ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సిన కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్త మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్త మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకి సన్నద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇటువంటి అరాచక పాలన గత చరిత్రలో ఎన్నడూ ఏ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎవరు చూడని విధంగా రాక్షస పాలన కొనసాగింది. ఇటువంటి రాక్షస పాలన పోవాలి, ఇటువంటి సైకో యొక్క అవినీతి పాలన పోవాలని చెప్పి అనేక మంది ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు చూస్తే అత్యంత దుర్లభంగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, అంటే అనేక మంది కోట్లాది మంది అభిమానించే ఒక పవన్ కళ్యాణ్ ఒక నటుడుగానే కాకుండా ఒక రాజకీయ ప్రస్థానంగా ఆయన ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేశాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అయింది, యువతకు పరిస్థితిని చూసి ఆవేదన చెందాడు, మహిళల యొక్క ఆలోచన చూసి బాధపడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయగలను, మనం వెళ్ళే కొద్ది అనేక పరిస్థితులు, ఇబ్బందిమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మనం చంద్రబాబు గారు అనుభవం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారు మరి ఇతరత్ర నాయకులతో కూడా ఆలోచన చేసి ఈవేళ భారతదేశంలోని, ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన, భారతదేశం ఈవేళ అభివృద్ధి చెందుతున్న దేశమే కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపు చెందిన భారతదేశ ప్రధాని మోదీ గారితో సమన్వయపరుచుకుని ఒక కూటమిగా ఏర్పడి ఈవేళ ఈ రాష్ట్రంలో జగన్ ఓడించాలి, జనం గెలవాలి ఒక నినాదంతో ఈవేళ ప్రజల్లోకి వచ్చాడు ఆయన. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా నన్ను చంద్రబాబును నియమించడం నా అదృష్టమని అన్నారు. నేను పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడానికే కూటమి ఏర్పడిందని అన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణే కూటమి ప్రధాన ధ్యేయమన్నారు. అమరావతి మళ్లీ పునర్నిర్మాణం జరగాలంటే కూటమి గెలవాలి. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధినేత చంద్రబాబుకి కానుకగా ఇస్తామని అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నియమించటం మీ అందరికీ తెలుసు. గత 3 అసెంబ్లీలో పెదకూరపాడు నుండి పోటీ చేసి 2 సార్లు మనం గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. 2019లో స్వల్ప తేడాతోటి పోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు గత 5 సంవత్సరాలు చేసిన సేవలకి దృష్టిలో పెట్టుకొని నన్ను పెద్ద బాధ్యత ఈ పల్నాడు జిల్లా
తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడిగా నియమించటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జరుగుతున్న మరి శాసనసభ పార్లమెంటరీ ఎలక్షన్స్కి మరి ఒక మాటలో చెప్పాలంటే చాలా ఫ్రెషర్స్గా జరుగుతూ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. నర్సరావుపేట కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్కి నామినేషన్ మొదలవుతోందని అన్నారు. జిల్లా ఎస్పీతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. 18 నుండి 25వ తారీఖు వరకు నామినేషన్ వేయవచ్చు. 26 నుండి 29 వరకు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. నామినేషన్ దాఖల్లో మార్పులు చేర్పులు ఉంటే 26వ తేదీన చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఎలక్షన్ 1,70,00,000 విలువ చేసే వాటిని సీజ్ చేశాం. జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అనుసారంగా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా జిల్లా అంతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మొన్న మాట్లాడుతూ ఎలక్షన్ నామినేషన్ మొదలవుతున్న నేపథ్యంలో డీఎస్పీ లేదా నోడల్ ఆఫీసర్ని నియమించాం. ఎలక్షన్ నేపథ్యంలో మద్యం, నగదు రవాణా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పటికే పలు కేసుకు నమోదు చేశాము. ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పల్నాడు జిల్లాలో నోటిఫికేషన్ అన్నది ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ అన్నది జరుగుతుంది. మనకి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ని మినహాయించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ నామినేషన్లు అన్నది స్వీకరించడం జరుగుతుంది. ఈ టైం షెడ్యూల్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఇది ఎవరైతే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ ఎవరు నామినేషన్ వేసే దగ్గర ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎట్లాంటి కన్ఫ్రంటేషన్ జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని గురించి ముందుగానే అభ్యర్థుల్ని వాళ్ళ నామినేషన్ ఏ రోజు వేస్తున్నారు, ఏ రూట్లో వస్తున్నారు, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఎలక్షన్ సీజర్స్ ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాయి అనే దానికన్నా ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు నామినేషన్స్ అయిన తర్వాత ఏమన్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 4వ విడత నామినేషన్లో భాగంగా జిల్లాలో ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డితో పాటు అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. 2024వ సంవత్సరంలో జనరల్ ఎన్నికలు అనేది 17 లోక్సభ జరిగి 18వ లోక్సభకి, ఆంధ్రప్రదేశ్ అయితే అసెంబ్లీకి కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈరోజే మాగుంట శ్రీనివాసరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ఈ ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశయులు, పార్లమెంటు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసేన నరేంద్ర వర్మ, బీజేపీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసేన నరేంద్ర వర్మ మాట్లాడారు. బాపట్ల మున్సిపాలిటీలో ఎన్నికలు జరపకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రత్యేక అధికారి పాలనతో అడ్డగోలుగా దోచుకుంది అని అన్నారు. బాపట్ల మండలంలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపొద్దు, కలిపితే పనులు భరించలేమంటూ కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. ప్రజా
ప్రజలందరి అంగీకారంతోనే గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో కోన రఘుపతిని గౌరవంగా ఇంటికి పంపిస్తామని అన్నారు. కాపులను మున్సిపల్ చైర్మన్ గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అన్నం సతీష్, ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ పత్రికా సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన అన్నం సతీష్, ప్రభాకర్ గారికి జనసేన పార్టీ నుండి స్వాగతం పలుకుతూ, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇది 4వ ప్రెస్ మీట్. ముందు ముందు ఈ కూటమి బలపడుతూ ప్రజల్లోకి వెళ్ళాలని ఆశిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిగా వేగేసిన నరేంద్రబాబు గారి విజయానికి 3 పార్టీల నుండి కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాము. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ఐక్యత, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ఐక్యత. వాళ్ళ అప్రూవల్స్ తీసుకుని పాజిటివ్ గా స్పందించి మాత్రమే ఆ పల్లెటూళ్ళు మన పట్టణంలో కలపాలి, కానీ ఇలా ఏకపక్ష నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకోదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు తెలియజేయటం, ఒక స్టాండ్ తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక స్టాండ్ తీసుకుని ఆ విషయాన్ని విలేకరుల ద్వారా తెలియజేయటం. ఎందుకంటే అతి గతి లేకుండా గత 5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఉంది. రాబోయే రోజుల్లో అలా అట్టి పెట్టకూడదు, తప్పనిసరిగా ఎలక్షన్ జరిపించాలి. వైఎస్ఆర్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. మొదటి రోజు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి మధ్యాహ్నం వరకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మైలవరం మండలం దన్నవాడకు చెందిన మాజీ ఎంపీపీ అల్లే ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఆయన సతీమణి అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం చుట్టూ కేంద్ర సాయుధ బలగాలు మోహరించారు. అల్లే ప్రభావితం మనకి వెళ్ళిపోయింది. పబ్లిక్ గా పనిచేస్తే రూపాయి ఆశించకుండా చేయండి నా అందరూ. రాజంపేటలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి రోజు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరఫున అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపేట శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓపీ మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో. అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, క్వాలిటీ ఇవ్వకుండా. ఇలాంటి మీడియా ముఖంగా ఈరోజు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకు, ఇక్కడ రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమరన్నకు, మన ఎంపీ అభ్యర్థి మిథునన్న గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున శుభాకాంక్షలు. జగనన్న, అమరన్న, మిథునన్న అందరూ అత్యధిక వేటతో గెలిచి మళ్ళా రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ
వీరి ముగ్గురికి నా శుభాకాంక్షలు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ఆశీర్వదించాలని, కూటమికి చెందిన నాయకులు కార్యకర్తలు నాకు అండదండగా నిలవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని నిత్యం వారి కష్టనష్టాల్లో పాల్గొంటున్నానని చెప్పారు. కోవిడ్ వరదలు వంటి ఆపత్కాలంలో కూడా నేను ప్రజలకు చేసిన సేవలు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నా తండ్రి ధర్మాన ఫౌండేషన్ ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు, చిరు వ్యాపారులకు నాకు చేతనైనంత సహాయం చేస్తున్నానని, ఇప్పటికీ 180 సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించామని చెప్పారు. స్థానిక వైసీపీ నేతలు అధికారం అనుభవించడానికే తప్ప ప్రజలను పట్టించుకోన నాదురే లేడని విమర్శించారు. వైసీపీ నేతలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రంలోని అన్ని వర్గాలపై అధికార మదంతో దాడులు జరిపిన జగన్కు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కోరారు. పాలకొల్లులో 5 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిరాటంకంగా నిర్వహించిన సేవాభావాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నానని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రేపు అనగా 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి రేపు ఎన్నికలు జరిగే మే 13 వరకు, అదేవిధంగా జూన్ 4వ తేదీ లెక్కింపు వరకు కూడా పాత్రికేయ మిత్రులు కూడా మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను ఏవైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఒక 4th ఎస్టేట్ గా మీడియా మీరు కూడా సహకరించాలని పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, 19వ తేదీన రేపటి నామినేషన్ ఏదైతే 2014, 2019 ఏదైతే పూలపల్లి వై జంక్షన్ సివి రాజు గారి విగ్రహానికి గార్లెండింగ్ చేసి, ఆ సివి రాజు గారి విగ్రహం నుంచి ఎప్పుడు కూడా నేను సైకిల్ మీదే నామినేషన్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఉదయం 8 గంటలకి ఏదైతే సివి రాజు గారి విగ్రహం దగ్గరికి మరి సైకిల్ ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి మరి ఏదైతే మన పూలపల్లి అంబేద్కర్ కార్నరు, అదేవిధంగా లాక్ సెంటరు, మన గాంధీ బొమ్మల సెంటరు మీదుగా అటు పెదగోపురం మెయిన్ రోడ్డు మీదుగా మరి ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో జరిగేటువంటి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకోవడానికి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ, కార్యకర్తల అభిమానులు కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీలోనే పాల్గొవాలని చెప్పి మీ ద్వారా కూడా అందరినీ కోరుకుంటూ, ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అట్టహాసంగా నామినేషన్స్ మొదలయ్యాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి చెందిన వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చి తన నామినేషన్ వేశారు. ఎమ్మిగనూరు ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, తాను గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుగ్గా ఇస్తానని తెలిపారు. అదే రకంగా నేను మరొకసారి చెప్తున్న ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యకర్తలకు, అదే రకంగా ఎమ్మిగనూరు ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొక్కసారి పెద్దలు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అదే రకంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. జనసేన, బీజేపీ నాయకులు, అదే రకంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారు, మా సోమనాథ్ బ్రదర్,
ఇక్కడ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి, మదనపల్లె వైసీపీ పరిశీలకులు హబీబ్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని మదనపల్లి వైసీపీ పరిశీలకులు హబీబ్ ఖాన్ ఇంట్లో రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో పాటు ఆయన అనుచరులు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ ఫలాలు చూసి ప్రజలు పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన చాలా చిరకాల మిత్రులు. గత 5 ఏళ్లలో కూడా ఆయన బాగా కలిసి పనిచేసాం. ఆయనకి రాయచోటి పట్టణం పైన బాగా విజన్ ఉంది. ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలు కూడా తీసుకొని రాయచోటి పట్టణాన్ని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారని ఒక లక్ష్యంతో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆయన సేవలు ఈ పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎన్నికల్లో ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. కొన్ని వార్డులలో ఆయనకు చాలా పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచిన గౌరవనీయులు పెద్దలు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి రావడం చాలా సంతోషదాయకం. మొత్తం పైన చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంది. అన్ని వర్గాల వారిని ఎటువంటి లోపాలు లేకుండా చూసుకునేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి సంకల్పంతో పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. మాజీ వైస్ చైర్మన్ ఇందాద్ గారితో అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ప్రజెంట్ చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్లు, మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు రమేష్ అన్న సూచనల మేరకు మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందరున్న పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అందరూ వైసీపీ చేస్తున్న అభివృద్ధి చేసి అందరూ పార్టీలో చేరుతున్నారు. ఈ అభివృద్ధిని చూసే ఇందాదున్నా కానీ రమేష్ అన్న సూచన మేరకు పార్టీలో రావడం జరిగింది. ఇందాద్ పార్టీకి రావడం మనకు చాలా మేలు ఉంది. గతంలో కూడా ఇందాద్ని మంచి స్థానంలో మనం చూస్తామని చెప్పి సభాముఖంగా శ్రీకాంత్ రెడ్డి అన్న, रमेश अन्ना और हबीबुल्ला उनके आदरण में मैं वैएसआर कांग्रेस पार्टी में जॉइन हुआ हूँ। आज उनकी अभिवृद्धि देख के मैं यहाँ के जॉइन हुआ हूँ। इसी के लिए सोचता हूँ कि आगे फ्यूचर में जाके हमारे एरिया को अच्छा डेवलप करने के लिए कामयाब करता हूँ। తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున, జనసేన పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మొదటి రోజు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను టీడీపీ పార్లమెంటు అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయరామరాజు అఫిడవిట్ను చెక్ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం. కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.